అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 32వ భాగం. అర్జున్తో ఎంగేజ్మెంట్ అని వేద భయపడుతూ ఉండగా ఆ స్థానంలో ఏకే కనిపించాడు. ఆమె కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందరూ ఎలా ఒప్పుకున్నారో, ఏకే ఏం చేశాడో అర్థం కాలేదు. అడగాలంటే భయం వేసింది. అర్జున్ ఫోన్ నుండే కాల్ చేసి డాబాపైకి రమ్మని చెప్పి కాల్ కట్ చేశాడు ఏకే. ఏం జరిగిందోనని ఆలోచిస్తూ డాబాపైకి వెళ్ళి చుట్టూ చూసింది. ఏకే ఎక్కడా కనిపించలేదు. వెనకాల నుండి వచ్చి నడుం గిల్లాడు. కెవ్వున గట్టిగా అరవబోయింది వేద. వెంటనే నోరు మూసేసి గట్టిగా కౌగిలించుకొని, నువ్వనుకున్నట్టు మీ అమ్మా నాన్న దగ్గరుండి ఎంగేజ్మెంట్ చేశారు, అలాగే పెళ్లి చేస్తారు. ఎప్పటికైనా ముట్టుకోవచ్చా? ఇంకా నీ పర్మిషన్ నాకు అవసరం లేదనుకుంటా అంటూ నెమ్మదిగా నోటి మీద నుండి చేతిని తీశాడు. ఆ ఇద్దరికి మధ్యలో 2 చేతుల్ని అడ్డుపెట్టి పెద్ద కళ్ళతో ఆయాసపడుతూ చూసింది. హే, కామ్ డౌన్, ఇంత భయమైతే ఎలా అంటూ ఇద్దరి మధ్యలో ఉన్న వేద చేతుల్ని దూరం చేసి నడుం వెనక చేతిని పెట్టి దగ్గరగా ఒత్తుకున్నాడు. ఎప్పట్లానే వేద సిగ్గుతో తడిచిపోయింది. పెళ్లి వరకు కలవొద్దంటారు, భయంగా ఏకే వైపు కళ్ళెత్తి చూస్తూ చెప్పింది వేద. అక్కడ సగం కట్టిన పిల్లర్ మీద వేద నడుం పట్టుకొని లేపి కూర్చోపెట్టి ఆమెకి ఎదురుగా నిల్చున్నాడు ఏకే. ఈ ఫార్మాలిటీస్ అన్నీ నీకోసం, నా కోసం కాదు. నువ్వు నా భార్యవి, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. నా భార్యని నేను కలవడానికి అడ్డు చెప్పేదెవరు అంటూ ఆమె 2 చేతుల్ని తన మెడ చుట్టూ వేసుకుంటూ చెప్పాడు ఏకే. ఎప్పుడూ ఏకేని తలపైకెత్తి చూడటమే కానీ సమాన ఎత్తులో ఉండి ఎప్పుడూ చూడలేదు. కనురెప్పలు వాల్చేస్తూ సిగ్గుతో తలదించుకుంది వేద. ఆమె గెడ్డాన్ని పట్టుకుని తలపైకెత్తి, అర్జున్కి ఎందుకు కాల్ చేశావు అడిగాడు ఏకే. అతని కంఠంలో ఎలాంటి కోపం లేదు. కళ్ళల్లోకి చూస్తూ గమనించింది. ప్రశాంతంగా ఉన్నాయి. వేద మాట్లాడకుండా అలానే చూస్తుంటే కింది పెదవిని 2 వేళ్లతో లాగి మునిపంటితో కొరికాడు. నొప్పితో పెదవి చివ్వుమంది. చిన్నగా అరుస్తూ వెనక్కి జరగబోయింది. పడిపోతావు, కదలకు అంటూ తన నడుం చుట్టూ చెదులు వేస్తూ ముందుకు లాక్కున్నాడు. అది మీకెన్నోసార్లు ఎంగేజ్మెంట్ విషయం చెప్తామని కాల్ చేయటానికి ప్రయత్నించాను. కలవకపోయేసరికి భయం వేసింది. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అర్జున్కి ఫోన్ చేసి ఈ ఎంగేజ్మెంట్ ఆపేయమని చెప్తామనుకున్నాను. ఏ నిమిషం ఎలా రియాక్ట్ అవుతాడోనని ఏకేని చూస్తూ చెప్పింది వేద. నా మీద నమ్మకం లేదా? మన పెళ్ళికి ఎవ్వరూ అడ్డురారు. అడ్డొచ్చినా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరిగేలా చేస్తాడు ఏకే. ఏకే కోపం లేకుండా మాట్లాడినందుకు వేదాకి టెన్షన్ తీరిపోయింది. వేదాని పిల్లల మీద నుండి దింపి తనకి ఎదురుగా నిల్చోపెట్టుకుని తల నుండి పాదాల వరకు చూసి, ఈ శారీలో బాగున్నావు వేదా అన్నాడు ఏకే. అతని చూపు ఎక్కడ ఆగిందో అర్థమయ్యి నడుము దగ్గర చీరని సరిచేసుకోబోయింది వేద. వెంటనే చేతిని పట్టుకున్నాడు. ప్లీజ్ బాస్, వద్దు వేద ప్రతిమాలుతూ అడిగింది. ఎందుకు? ఇప్పుడు నాకు ఆ రైట్ ఉంది, నాకు కావాలి. వేద ఏకేకి దూరంగా జరుగుతూ పరిగెత్తుకుని రాబోయింది. వెంటనే చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. గదిలావంటే పనిష్మెంట్ ఉంటుంది అంటూ వేద 2 చేతుల్ని పైకి పెట్టి, ఇలాగే స్టాట్యూలా ఉండాలి అంటూ వంగుని ఆమె పొట్ట మీద సుతారంగా ముద్దిచ్చాడు. నడుం పక్క భాగంలో మెత్తగా కొరికి వదిలేశాడు. ఒళ్ళంతా జివ్వమన్నట్టు అనిపించింది వేదాకి. ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చి తన గదిలో ఆయాసపడుతూ కూర్చుంది. గదిలోకి పరిగెత్తుకొస్తున్న వేదాని చూసి రైజా వెనకాలే వచ్చింది. నన్ను మంచినీళ్ళకి పంపించి తమరు చేసొచ్చిన పని అదనమాట. అబ్బా, మంచి రొమాన్స్ మిస్ అయిపోయాను. మళ్ళీ వెళ్ళవా? బాస్ ఎలా చేస్తున్నారో నేను చూస్తాను. వేద వెనక్కా వచ్చి భుజం మీద చేతులు వేసి వంగుని చెవిలో చిన్నగా అంది రైజా. ఛీ, అలాంటిదేమీ లేదు. అయితే అప్పుడు కూడా బాస్ వర్కే చెప్పారా? కవ్వింపుగా అంది రైజా. ఏం మాట్లాడాలో అర్థం కాక వేద తడబడుతూ ఉండగా మేఘ అక్కడికొచ్చి, నివ్వి, అంకులు పిలుస్తున్నారు, భోజనానికి రమ్మంటున్నారు అరిచినట్టే చెప్పి పరిగెత్తింది. వెళ్ళమ్మా వెళ్ళు, ఇంకా బాస్కి కడుపు నిండలేదంట, ఇంకా ఏదో తినాలంట నవ్వుతూ అంది రైజా. అందరూ భోజనానికి కూర్చున్నారు. నిర్మల ఎదురుగా ఏకే కూర్చునుండగా వేద తటపటాయిస్తూ వచ్చి ఏకే పక్కన కూర్చుంది. వేదాకి ఇంకా దగ్గరగా జరిగాడు ఏకే. నిర్మలని ఉడికించడానికని అందరికీ అర్థమైంది.
ఎంగేజ్మెంటేగా అయ్యింది, ఇంకా పెళ్ళవ్వలేదు. అంత దగ్గరగా కూర్చోవలసిన అవసరం లేదు. నిర్మల ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అంది. పల్లవి భోజనం చేస్తూ, అదేంటమ్మా అలా అంటావు? నా ఎంగేజ్మెంట్ అయ్యాక నన్ను పావని కూడా అలాగే కూర్చోపెట్టారుగా, చాలా మామూలుగా అంది. అవును నిర్మల, ఇవన్నీ ఈ రోజుల్లో చాలా మామూలే, అవన్నీ పట్టించుకోకు. రాఘవయ్య అంటూ ఉండగా నిర్మల కోపంగా చూసింది. రోజులు మారినా మనకంటూ ఒక ఆచారం ఏడ్చింది. దాన్ని పాటించాల్సిందే. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయ్యే వరకు వీళ్ళిద్దరూ కలవకూడదు. ఏకేకిది కొత్తగా అనిపించింది. అయితే ఏంటి, ఇప్పుడే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని చెయ్యండి అని చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తూ అన్నాడు. దానికి ముహూర్తం వేరే ఉంటుంది బాబు. పెళ్లికి ముందు పెళ్ళికొడుకుని చేస్తారు, చేసిన తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. రాఘవయ్య అర్థమయ్యేలా చెప్పాడు. ఓకే, వేద కోసం ఇవన్నీ తప్పదు. పెళ్లికి 3 రోజుల ముందొస్తాను. వేదాన్ని చూస్తూ చెప్పాడు ఈకే. భోజనాలయిన తర్వాత రాఘవయ్య పల్లవి సీతారాంతో కొంత పెళ్లి మాటలయ్యాయి. తల్లి చూపులకు ఇబ్బందిగా అనిపించిన వేద గదిలోకి వెళ్ళిపోయింది. బయలుదేరే ముందు ఏకే నిర్మలతో, మీరే నా పెళ్లి దగ్గరుండి చేయించాలి, నా వేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని వెటకారంగా అన్నాడు ఏకే. బయలుదేరే ముందు వేద గదివైపు చూశాడు. కిటికీలో నుండే నవ్వుతూ బాయ్ చెప్పింది. రైజాని 2 రోజులు అక్కడే ఉండమని చెప్పి ఏకే హైదరాబాద్ బయలుదేరాడు. వేదకిప్పుడు ఎలాంటి దుఃఖం లేదు. రైజా తోడుండగా ఆ 2 రోజులు పల్లవితో గుడికి వెళ్ళొస్తూ సంతోషంగా గడిపేసింది. 3వ రోజు తన వాచికి ఏకే నుండి మెసేజ్ వచ్చింది. టెంపుల్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా. ఏకే మెసేజ్ చూడగానే వేదాకి సంతోషంగా అనిపించింది. రైజాతో కలిసి వెళ్తున్నట్టుగా ఇంట్లో చెప్పి గుడికి బయలుదేరింది వేద. ఏకే గుడి మెట్ల కిందే కారులో కూర్చొనున్నాడు. వేద అతన్ని చూసి పరుగెత్తుకుని వచ్చింది. నీతో కొంచెం పనుంది, 2 గంటల్లో తిరిగొచ్చేద్దాం, కారులో కూర్చో. వేద ఏమీ ఆలోచించకుండా కారులో కూర్చుంది. కారులో గంట ప్రయాణం తర్వాత తమిళనాడు సరిహద్దుల్లోనే ఒక ఎస్టేట్కి తీసుకెళ్లాడు ఏకే. చుట్టూ అంతా చెట్లు. వేదకి భయంగానే ఉంది, కానీ ఏకేని చూసి ధైర్యాన్ని తెచ్చుకుంది. ఏంటిది అన్నట్టు ఏకే వైపు చూసింది. చెప్తాను, చూసుకున్నాడు ఏకే అంటూ ఉండగానే వేద సగం విరిగిన చెట్టు కొమ్మ కాలికి తగిలి ముందుకి పడిపోయింది. అక్కడే ఉన్న మరో చెట్టు పేడు మోకాలి కింది భాగంలో గుచ్చుకుపోయింది. అమ్మ అని అరుస్తూనే తట్టుకోలేకపోయింది వేద. కొంచెం లోపలికి తగటం వల్ల రక్తం కారుతూనే ఉంది. వేద, నొప్పిగా ఉందా అంటూ వేదాన్నెత్తుకొని వేగంగా నడుస్తూ అక్కడే ఉన్న విల్లాలోకి తీసుకెళ్లాడు. ఆ ఇంటికి కాపలాగా రాబిన్ ఉన్నాడు. వెళ్తూనే రాబిన్ అంటూ గట్టిగా అరిచాడు ఏకే. వేదాన్ని కంగారుగా తీసుకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో పడుకోపెట్టాడు. బాస్ అంటూ పరిగెత్తుకునొచ్చాడు రాబిన్. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా, ఏకే గట్టిగా అరిచాడు. వేదాన్ని మొదటిసారి చూశాడు రాబిన్. తనెవరో అర్థం కాక అలానే నిల్చుని చూస్తూ ఉండిపోయాడు. వినపడుతుందా, గెట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని మరింత కోపంగా అరిచాడు. సారీ వేద, ఇదంతా నా వల్లే, చూసుకొని నడవాలి కదా. రాబిన్ తీసుకొచ్చిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఏకే అందుకొని అతన్ని బయటికి వెళ్ళిపోమ్మన్నాడు. వేదాకి నొప్పిగానే ఉన్నా అతను చిన్నపిల్లలా చూస్తుంటే ఆ బాధని మర్చిపోయింది. నేను చూసుకోకపోవటం వల్లే పడిపోయాను, మీ వల్ల కాదు, వేద అంది. ఏకే గోరువెచ్చని నీళ్ళని తీసుకొచ్చి ఆమె కాలుని శుభ్రం చేయటానికి లంగాని పై కనబోయాడు. వేద సిగ్గుపడింది. లంగాన్ని సర్దుకుంటూ కదలిపోయి నొప్పితో గట్టిగా అరిచింది. అంతా నేను చూసుకుంటాను, నువ్వు కదలకుండా పడుకో. నెమ్మదిగా ఆమె వేసుకున్న లంగాని మోకాలి వరకు పైకి లేపి గోరువెచ్చని నీటితో శుభ్రం చేశాడు. వేదాకి సిగ్గుగా ఉంది. అదేమీ పట్టించుకోవట్లేదు ఏకే. కాటన్ క్లాత్తో శుభ్రం చేసి సోఫాలో కూర్చొని వేదా కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ దాని చుట్టూ కాటన్ బ్యాండేడ్ని చుట్టాడు. తిరిగి వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్దాము, ఇక్కడ చిన్న రిజిస్ట్రేషన్ పనుంది, అది పూర్తి చేసుకుని వెళ్దాము చెప్పాడు ఏకే. ఆలస్యం అవుతుందని వేదాకి భయంగానే ఉంది. అర్థం చేసుకున్న ఏకే, ఒక్క పావుగంటలో పనైపోతుంది, ఇదంతా నీకోసమే అంటూ రాబిన్ని పిలిచి అన్ని పేపర్స్ రెడీ అయ్యాయా అడిగాడు. వేద తన ఇంట్లోని చాలాసేపటి నుండి కనిపించకపోయేసరికి నిర్మలాకి కంగారుగా అనిపించింది. పల్లవి దగ్గరికి కేశవాని పంపించింది. తిరిగొచ్చిన కేశవ
పల్లవి రైజా ఒకే దగ్గరున్నారని చెప్పాడతను. ఎక్కడికి వెళ్ళుంటుంది అని కంగారు పడుతూ ఉండగా ఇంట్లోకొస్తున్న రాఘవయ్యని చూసి, చూసారా, మీరు అమ్మాయిని చాలా గారాబం చేశారు, ఇప్పుడు కనిపించకుండా పోయింది. గుడికి వెళ్తున్నానమ్మా అంది. ఆ అమ్మాయి ఎవరు? రైజా, సెక్యూరిటీ. ఆమెతో కలిసి వెళ్ళిందనుకున్నాను, కానీ ఒక్కరితే వెళ్ళింది, ఇంతవరకు తిరిగి రాలేదు. నిర్మల ఆవేశంగా అటూ ఇటూ తిరుగుతూ కోపంగా అంది. వాడు సరిగ్గా చూశాడో లేదో, గుడి నుండి పల్లవి దగ్గరికి వెళ్ళుంటుంది. పట్టించుకునే విషయం కాదన్నట్టు రాఘవయ్య సులువుగా చెప్పేసరికి నిర్మల పళ్ళు నూరింది. వేద కనిపించట్లేదన్న విషయం తెలిసి రైజా ఏకే మొబైల్కి, వేద మొబైల్కి కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉంది. ఏకే కాల్ పికప్ చేయలేదు. వేద మొబైల్ కారులోనే ఉండిపోయింది. ఏవో తయారు చేసిన అగ్రిమెంట్స్ని రాబిన్ తీసుకొచ్చి ఏకే చేతికి అందించాడు. వేద, ఇందులో నీ సిగ్నేచర్ కావాలి అంటూ ఆ పేపర్ల మీద కొన్ని చోట్ల వేదాతో సంతకాలు చేయించాడు ఏకే. ఆ పేపర్లన్నీ తిరిగేస్తూ మరో చోట ఏకే కూడా సంతకాలు చేస్తూ, ఇవన్నీ ఎందుకని అడగవా? కనుబొమ్మలు ఎగిరేస్తూ అన్నాడు ఏకే. అవసరం లేదు, నా దగ్గర తీసుకోవటానికి ఏమీ లేదు, మిమ్మల్ని ఏంటని అడిగేంత అనుమానమూ లేదు. వేద నవ్వుతూ నమ్మకంగా చెప్పింది. ఈ ఎస్టేట్ నీ పేరు మీద తీసుకున్నాను, ఇది నీకే సొంతం అన్నాడు ఏకే. వేద ఆశ్చర్యంగా చూసింది. ఇంకో 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోతాయి. ఆ తర్వాత పేపర్లు నీ చేతికొస్తాయి. మనం ముందుగా అనుకున్నట్టుగా సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నా ఈ ప్రాపర్టీ నీ పేరు మీద ఉంటుంది. ఇది పాత విషయమే అన్నట్టు ఏకే చాలా మామూలుగా చెప్పాడు. వేదాకి కన్నీళ్ళాగలేదు. గట్టిగా ఏడవకపోయినా తన మనసు రోదిస్తుంది. ఎంత దాచుకుందామన్నా కన్నీరు ఉబుకొస్తూనే ఉంది. ఆ తర్వాత రాబిన్ ఆ పేపర్లు తీసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏకే వేదాని తీసుకుని కారులో బయలుదేరాడు. వేదాకి మనసులో ఒక అగ్నిపర్వతమే బద్దలవుతున్నట్టు ఉంది. ఏకే అలాంటివాడు పూర్తిగా తెలుసు. అయినా చంద్రుని చుట్టూ చకోరపక్షి తిరిగినట్టు ఆమె ప్రేమ అతని చుట్టూ తిరిగింది. ఆమె మనసు అతనికి ఎంత త్వరగా దగ్గరైందో అంతకంటే వేగంగా దూరంగా తిప్పికొడుతున్నాడు. ఆమె కలలు, ఆశలు, ప్రేమ మాయమైపోయే రోజు త్వరలోనే ఉంది అనిపించింది. వేద ఏం ఆలోచిస్తుందో అతనికి తెలుసు. అయినా అదేం పట్టించుకోకుండా చాలా మామూలుగా కారు నడుపుతున్నాడు. ఇదంతా నాకేం అవసరం లేదు బాస్. ఎప్పుడైతే మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమ్మంటారో అప్పుడు వెళ్ళిపోతాను అతన్ని చూస్తూ వేద అకస్మాత్తుగా చెప్పింది. అది వినగానే ఒక్కసారిగా బ్రేక్ మీద కాలేసి నొక్కుతూ పెద్ద శబ్దం చేస్తూ కారు నాపాడు ఏకే. వేదాకంతా అయోమయంగా అనిపించింది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమ్మని నేనెందుకంటాను? ఏకే కోపంగా అన్నాడు. అతనొక పెద్ద సైకోబాస్లా అనిపించింది వేదాకి. ఇలాంటి వాళ్ళందరూ అసలు ఏ గ్రహం నుండొస్తారు? అనే మాటలన్నీ అనేసి ఇంతగా ఏడిపించి నా మీద కోపగించుకుంటున్నాడు. వేద ఏం మాట్లాడకుండా కన్నీళ్లతో అతన్నే చూస్తూ ఉండగా, నేను ఎప్పటికీ చెప్పేది నీ మైండ్లో పెట్టుకో. ఈ మ్యారేజ్, కమిట్మెంట్, డైవర్స్ ఇవేవి నిన్ను నన్ను సెపరేట్ చేయలేవు. నువ్వెప్పటికీ నాతోనే ఉండాలి. నువ్వు తప్పు చేసినా సరే దానికి పనిష్మెంట్ అనుభవిస్తూనే నాతోనే ఉండాలి. నన్ను విడిచిపెట్టి వెళ్ళే ఆలోచనలు ఏదైనా ఉంటే వాటిని వెంటనే నాశనం చెయ్యి. ఆ ఎస్టేట్ నీ పేరు మీద ఉంటుంది. కానీ నువ్వు నాతోనే ఉంటావు. అతని కోపానికి కారణమేంటో అర్థం కాలేదు. అసలేం మాట్లాడుతున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు. ఇలాంటి సైకోని ప్రేమించి నేనేం చెయ్యాలి? నా జీవితం మొత్తం ఇంతేనా? అప్పుడే బాధ పెడతాడు, అప్పుడే ఏడిపిస్తాడు. అసలు ఇంత రాక్షసంగా ఎలా ఆలోచిస్తున్నాడు? అసుర జాతికి పుట్టినవాడు. మనసులో తన్ని తానే తిట్టుకుంటూ తన బాస్ని కూడా తిట్టుకుంది వేద. ఇదిలా ఉండగా వేద ఇంటి దగ్గర రుద్రతాండవం చేయటానికి దగ్గరగా ఉంది నిర్మల. రైజా, పల్లవితో పాటు అందరూ ఆమె చుట్టూనే ఉన్నారు. వేద ఎటు వెళ్ళిందో అర్థం కాక రైజా కూడా భయంగానే ఉంది. కానీ తన బాస్ ఏకేనే తీసుకెళ్ళుంటాడని కొంచెం నమ్మకంగా కూడా ఉంది. మన నివ్వికి ఏమీ కాదు, ఓపిగ్గా ఉండు అన్నాడు రాఘవయ్య. ఉదయం 9 గంటలకి గుడికి వెళ్తున్నానని చెప్పి మాయమైన పిల్ల ఇంతవరకు రాలేదు. ఇంకా ఓపిగ్గా ఉండమని ఎలా చెప్తున్నారు? నిర్మల అరిచేసింది. ఆంటీ, మీరేం కంగారు పడకండి. వేద కనిపించట్లేదంటే బాస్ దగ్గరే ఉంటుంది. రైజా సర్ది చెప్తూ అంది. నిర్మలాకి వెంటనే బీపీ పెరిగిపోయింది. ఆమె కోపాన్ని చూసి ఒక్క మాట కూడా మాట్లాడలేదు రైజా.
మన దగ్గర పద్ధతులు ఆచారాలు ఎలా ఉంటాయో తెలీదా? ఇలా కనిపించకుండా ఊరు దాటి వెళ్ళిందంటే మన గ్రామంలో వాళ్ళందరూ ఏమంటారు? కోపంగా అరుస్తున్న నిర్మల దగ్గరికి కేశవ పరిగెత్తుకునొచ్చాడు. అక్క వచ్చేస్తుందమ్మా, నువ్వు కంగారు పడితే నీ ఆరోగ్యం పాడవుతుంది, ఆమెని కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తూ అన్నాడు కేశవ. నిజం చెప్పు, మన నివ్వి ఎక్కడికెళ్ళిందో నీకు తెలుసు కదా? మీరందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళల్లో నువ్వు కలిసిపోయావు. తల్లి అన్న మాటలకి కేశవకి బాధగా అనిపించింది. లేదమ్మా, నాకేమీ తెలీదు, నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం, నీ తర్వాత ఎవరైనా, ప్రేమగా అన్నాడు కేశవ. అప్పుడే ఇంటి ముందు కారొచ్చి ఆగిన శబ్దం వినిపించటంతో అందరూ బయటికి చూశారు. కారు దిగి ఏకే వేద లోపలికొస్తూ ఉండగా పల్లవి పరుగెత్తుకుని వెళ్ళింది. మేమంతా ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? నివ్వి, ఇదంతా ఎందుకు చేశావు? వేదాకి భయంగా అనిపించింది. పల్లవి పక్కకొచ్చి నిర్మల కోపంగా నిల్చుంది. ఆమె మొహంలోకి చూడలేక ఏకే చాటుకు వెళ్ళి నిల్చుంది. అది చూడగానే వేదాన్ని పట్టుకుని లాక్కొచ్చి కొట్టాలన్నంత కోపం వచ్చింది నిర్మలాకి. ఏం జరిగింది? ఎందుకందరూ ఇలా చూస్తున్నారు? ఏకే అన్నాడు. వేదా, నువ్వే చెప్పు, ఏం జరిగింది? ఏం జరుగుంటుందని ఊహిస్తున్నావు? ఉదయం 9 గంటలకి వెళ్ళిన ఆడపిల్ల రాత్రి 8 మేమందరం ఇక్కడ కాకపోతే ఎక్కడ నిల్చుంటాం? ఏకేని చూడాలనుకోలేదు నిర్మల. వేదాన్ని చూస్తూ కోపంగా అరిచింది. అక్కడ నిల్చుని తల్లిని చూసే ధైర్యం సరిపోలేదు వేదాకి. ఏకే షర్టు గట్టిగా పట్టుకొని వెనకాలే కనపడకుండా తాక్కుంది. మీరంతగా కంగారు పడాల్సిందేముంది? వేదాన్ని నేను కాకుండా ఎవరు తీసుకెళ్తారు? ఇందులో ఆమె తప్పేం లేదు. డైవర్స్ కోసం మాట్లాడడానికి నేనే తీసుకెళ్లాను. అంకుల్, మీరు కూడా కంగారు పట్టంలో అర్థమే లేదు. అక్కడున్న వాళ్ళందరికీ ఒక్క మాట కూడా నోటి వెంట రాలేదు. షాక్ అయిన నిర్మల వేదాన్ని చూస్తూ ఉండిపోయింది. సీతారాం ఏదో మాట్లాడటానికి ముందుకొస్తూ ఉండగా, పెళ్లి కూతురన్నాక చీర కొనివ్వాలి, దానికోసమైనా ఊరు దాటి తీసుకెళ్లాల్సిందే. ఆ శారీ కొనిద్దామన్న ఆలోచనతోటి వేదాన్ని నేనే తీసుకెళ్లాను. మీ ఇంట్లో పద్ధతులు మీరు పాటిస్తున్నట్టే మా ఇంట్లో పద్ధతిది. పెళ్ళికొడుకు స్వయంగా పెళ్లికూతుర్ని తీసుకెళ్లి చీర కొనివ్వాలి. ఏకే చెప్పగానే రాఘవయ్య మనసు శాంతించింది. ఎవరికి వాళ్ళు అంతకుముందు డైవర్స్ అన్న పదం తప్పుగా వినిపించిందేమో అనుకున్నారు. ఆ రాత్రివేళ వాళ్ళందరూ ఉన్న ఆలోచనలో అలా అనిపించిందేమోనని దాన్ని పట్టించుకోలేదు. అలా అయితే మాకో మాట చెప్పి తీసుకెళ్ళుంటే బావుండేది, ఇంత భయపడేవాళ్ళం కాదు, గట్టిగా నిట్టూరుస్తూ అన్నాడు రాఘవయ్య. ఈసారి అతనికి కూడా ఏకే చేసిన పని మీద కోపం వచ్చింది. కాని త్వరగానే శాంతించి వేదాన్ని చూసి, ఇంకా అక్కడే నిలబడ్డావేమ్మా, లోపలికి రా పిలిచాడు రాఘవయ్య. నిర్మలాకి కోపం తగ్గలేదు. ఏకేని కోపంగా చూస్తూనే లోపలికొచ్చి కూర్చుంది. పల్లవి, చెల్లిని లోపలికి తీసుకెళ్ళు, బాబుకి మంచినీళ్లు తీసుకురా. రాఘవయ్య చెప్పగానే పల్లవి వంటగదిలోకి వెళ్ళింది. రాఘవయ్య మాట్లాడుతుంటే ఏకే అలవోకగా చెప్పే అబద్ధాలు చూసి వేద ఆశ్చర్యపోయింది. ఇక్కడ పెళ్లి పనులు జరుగుతూ ఉండగా ఆర్కే కుటుంబానికి ఏకే నుండి ఫ్లైట్ టికెట్స్ వెళ్ళాయి. రాజశేఖర్కి చాలా సంతోషంగా అనిపించింది. నాన్న, ఏకే వాడికి నచ్చినట్టుగా పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ అమ్మాయి అబ్బాయి కలిసుండి సంతోషంగా ఉంటే చాలు, దీనికి మనం ఒప్పుకొని తీరాలి, వెళ్ళి వాళ్ళ పెళ్లి చేస్తే బావుంటుంది. ఆర్కేకి నచ్చ చెప్పాడు రాజశేఖర్. ఏ, వాడు ఫ్లైట్ టికెట్స్ పంపిస్తే గాని మనం వెళ్ళలేమా అంటూ వాటిని ముక్కలుగా చింపి చెత్తబుట్టలోకి విసిరేశాడు. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా వాడు చేసుకుంటాడు, అలాంటప్పుడు మనం వెళ్ళటం మంచిది, కనీసం మర్యాదైనా దక్కుతుంది. 2 నిమిషాలు ఆలోచించిన ఆర్కే, వెళ్దాం, మనమందరం వెళ్దాం, కాని వాడి పెళ్లి చేయటానికి కాదు, దాన్ని పాడు చేయడానికి. డబ్బుకి గతిలేని అమ్మాయిని ఎలా చేసుకుంటాడు? నేను చూస్తాను. ఆర్కే ఒక్కడే కాదు, తమ కుటుంబం మొత్తం హైదరాబాద్ రావటానికి సన్నద్ధాలు మొదలయ్యాయి. పెళ్లి సమయం ఇంకో వారం రోజులు ఉందనగానే ఆర్కే కుటుంబం మొత్తం హైదరాబాద్ చేరుకుంది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.